హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్స్ కిచెన్. నేను మీ శిరీషానంద. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. ఈ దోసకాయ పచ్చడిని మనమంతా ఫంక్షన్స్లో ఇంట్లో కూడా చాలా తరచుగా పెట్టుకొని తింటాము. దీనికి సీజన్ అంటూ ఉండదండి. దీనికోసం ముందుగా ఒక 500 గ్రామ్స్ దోసకాయ తీసుకుని బాగా కడిగి తుడిచి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. దీంట్లోంచి సీడ్స్ తీసేయాలండి. డీసీడెడ్ దోసకాయ మాత్రమే మనం తీసుకోవాలి. దీన్ని మెజర్ చేసుకుంటే నాకు 3 కప్స్ వచ్చాయి. 3 కప్స్కి 1 కప్లో 1/2 కప్పు కారం, అలానే 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆవపిండి, అలానే ఒక 3 నుంచి 4 స్పూన్లు ఉప్పు తీసుకొని దాన్ని మిక్స్ చేసుకుందామండి. అలానే 1 స్పూను టర్మరిక్ పసుపండి, అలానే 1 స్పూను లేదా 1/2 స్పూను మెంతులు. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలానే 1 కప్పు ఆయిల్ అండి. నేను ఇక్కడ పల్లి ఆయిల్ వాడుతున్నాను. దీన్ని బాగా మనం కలుపుకొని ఇది పక్కన పెట్టుకుంటే ఇది చాలా ఫాస్ట్గా తయారైపోతుందండి. ఒక్క రోజైతే చాలు, మనకి ఆవకాయలాగా 3 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. సో 1 డే ఉంచుకున్న తర్వాత దీన్ని మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉండి మీరు ఇది పెట్టాలనుకుంటే మీరు పెట్టచ్చండి. సో 1 డే తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా వచ్చిందండి. చూడండి ఎంత జ్యూసీగా, ఎంత నీట్గా వచ్చిందో. ఆయిల్ అంతా బయటికి చిమ్ముతుంది కదా. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వాడున్నా సరే అది ఎక్సెస్ అయిపోయి ఉండేదండి. సో దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. నేను దీన్ని 2గా స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఒకటి పక్కన పెట్టి ఇంకొకటి మనం వాడడానికి. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ recipes. Thank you very much for watching.